మోహన్ బాబు మనోజ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్ తో పాటు మౌనికపై 4 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మంచు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు మాదాపూర్లోని తన ఆఫీస్ పై మనోజ్ అనుచరులు దాడి చేశారని, మౌనిక మనోజ్ కలిసి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. తనపై 10 మంది దాడి చేశారని, విజయ్ కిరణ్ కలిసి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు మనోజ్. అయితే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంచు, విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్ అనుచరులు ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా విష్ణు బౌన్సర్స్ అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ బైట్ల, ఏంటి కేసులు, ప్రతి కేసులు అసలు ఏం జరుగుతోంది, ఏమంటున్నారు అసలు పోలీసులు గానీ మొత్తం అందరూ కూడా? సంబంధిస్తే మంచు కుటుంబంలో ఇరుపక్షాలు అంటే పరస్పరంగా ఒకరిపై ఒకరు ఇప్పటికీ కేసు పెట్టుకోవడం జరిగింది, ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. అయితే ఫిర్యాదులకు సంబంధించి చూసినట్లయితే పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో అటు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు పైన మంచు మనోజ్, తర్వాత మంచు మౌనిక వీళ్ళిద్దరి పైన కూడా నిందితులుగా చేరుస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేస్తారు. అయితే మరోవైపు మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు పైన అటు 10 మంది అన్నోన్ పర్సన్స్ తో పాటు విజయ్ కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఇద్దరు పరస్పరంగా ఇచ్చుకున్న అటు మోహన్ బాబు అటు మంచు మనోజ్ వీళ్ళిద్దరు ఇచ్చిన ఫిర్యాదులపైన పోలీసులు కేసులు నమోదు చేసి ఆ మేరకు దర్యాప్తును చేపట్టడం జరిగింది. అయితే నిన్న జరిగిన మంచు మనోజ్ పై తనపై దాడి జరిగిందని చెప్పి మంచు మనోజ్ మీడియాకి చెప్పడం జరిగింది. పోలీసులకు ఓరగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నేరుగా వెళ్లి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మంచు మనోజ్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అటు మోహన్ బాబు ఒక ఫిర్యాదు లేకుండా బయటకు మీడియాకు విడుదల చేయడం జరిగింది. దాంట్లో మంచు మనోజ్ తో పాటు ఆ కోడలైన మౌనిక వీళ్ళిద్దరి నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంది, వీళ్ళిద్దరి నుంచి రక్షణ కల్పించండి, వీళ్ళిద్దరు తనపై దాడి చేస్తున్నారు, తన వ్యక్తిగత సిబ్బందిపై దాడి చేస్తున్నారు, తన విలువైన వస్తువుల్ని మొత్తంగా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు, తన కెరీర్ మొత్తం నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా అటు మోహన్ బాబు, మంచు మనోజ్, మౌనిక వీళ్ళిద్దరి పైన ఫిర్యాదు చేస్తే దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేస్తారు. అయితే ఈ 2 కేసులపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేసి అటు విచారణ చేపట్టడం మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నాం, త్వరలోనే దీనికి సంబంధించి ఫ్యాక్ట్స్ తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు మంచు మనుషులు కావచ్చు, విష్ణు మనుషులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అటు జల్పల్లి వాళ్ళ ఇంటి వద్ద కూడా కొంత లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అనుకుంది. మరోవైపు మనోజు తన ఇంటి నుంచి బయటకు వచ్చి వేరే ఇంటి దగ్గర ప్రస్తుతానికి ఉంటున్నాడు. అయితే ఇది ఆత్మగౌరవ పోరాటం, అంతే ఆస్తుల గొడవ కాదని కూడా మనోజ్ కూడా చెప్తున్నాడు. ఏదేమని కూడా ఇవాళ ఉదయం మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. నిన్న మంచు లక్ష్మి దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. మోహన్ బాబు కూడా ఇవాళ హైదరాబాద్ లో ఉన్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఫర్దర్ గా ఏం జరుగుతుందన్న విషయం కూడా ఒక ఉత్కంఠ మాత్రం నెలకొని ఉంది. ఎస్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.